ఇన్సెక్ట్స్ కానీ పాములు కానీ ఈ చెట్ల మీదనో లేదా ఈ భూమి మీద కానీ బ్రతుకుతుంటాయి. అలాంటిది ఇలాంటి పాములు మన శరీరంలో ఉంటాయి అంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగా జరిగింది కూడా. ఒక లేడీ కడుపులో నుంచి ఏకంగా 4 అడుగుల పొడవున్న పాముని బయటికి తీశారు. అంతేకాదు ఈ వీడియోలో ఇవే కాక ఇంకా చాలా భయంకరమైన సంఘటనలు అనేవి జరిగాయి. ఆ వీడియోలన్నీ వెంటనే చూసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్యాకి చెందిన ఈ లేడీకి తన ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళగా ఇంకా తన గొంతులో కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పింది. వెంటనే డాక్టర్లు కెమెరా సహాయంతో తన గొంతులో ఏముందని చూడగా డాక్టర్లే కాదు మనం కూడా షాక్ అయ్యే నిజం బయటపడింది. అదేంటంటే ఆమె గొంతులో ఏకంగా 4 అడుగుల పొడవున్న పాము అనేది ఉంది. వెంటనే డాక్టర్లు ఆ పాముని ఇంత జాగ్రత్తగా బయటికి తీసేశారు. ఆ పాముని బయటికి తీస్తున్నప్పుడు ఆ పేషెంట్ స్పృహలో లేదు. ఇంకా ఆ పాముని బయటికి తీసేటప్పుడు డాక్టర్ని కూడా చూడండి ఎలా భయపడిపోయారో. అసలు ఇది ఎలా జరిగిందో కూడా ఆలోచించుకోవటానికి మనకే చాలా భయం కలుగుతుంది. డాక్టర్లు చెప్తుంది ఏంటంటే తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ పాము తన నోట్లోకి ఇలా వెళ్ళిపోయి ఉండొచ్చని చెప్తున్నారు. యుఎస్లో బ్రతుకుతున్న ఈ కుర్రోడికి తన చెవిలో భయంకరమైన నొప్పి రావటం ఇంకా చాలా ఇరిటేట్గా కూడా ఉండటంతో అసలు ఉన్న చోట కూర్చోకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక మెల్లగా పెయిన్ ఎక్కువ అవుతుండటంతో జరిగిన సంఘటనని వాళ్ళ మదర్కి చెప్పాడు. వెంటనే వాళ్ళ మదర్ తన చెవిలో ఇయర్ డ్రాప్స్ ని వేసింది. అంతే వేసిన కొన్ని సెకండ్లలోనే అతని చెవిలో నుంచి ఇంత పెద్ద కాళ్ళ జేరు అనేది బయటకు వచ్చేసింది. ఇంకా అది ఇంత యాక్టివ్ గా కూడా బ్రతికే ఉంది. దాన్ని చూసి వాళ్ళ మదర్ చాలా భయపడిపోయింది. అంతేకాదు దాన్ని ఒక కవర్ లో బంధించి ఆ కవర్ తో సహా వాళ్ళ బాబుని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది. ఎందుకంటే అది చెవిలో ఏమైనా డ్యామేజ్ చేసిందేమో అని. డాక్టర్లు తన చెవిని టెస్ట్ చేసి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఉన్న డార్విన్ అనే సిటీలో ఈ హెన్రిక్ హెల్మర్ అనే వ్యక్తి సడన్ గా అర్ధరాత్రి పూట లేచి కూర్చున్నాడు. ఇంకా తన చెవిలో ఏదో దూరింది అని కూడా గమనించాడు. వెంటనే తన చెవిని బాగా ఇదిలిస్తూ అటు ఇటు తిరుగుతూ ఆ ఇన్సెక్ట్ బయటకు వస్తుందేమో అని ప్రయత్నించాడు. అది బయటికి రాకపోగా తనకి ఇంకా నరకాన్ని చూపించింది. ఆ టైంలో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియక ఏకంగా వాక్యూమ్ క్లీనర్ నే తన చెవికి పెట్టి ఆ పురుగుని బయటకు తీద్దామని ట్రై చేశాడు. అది అస్సలు బయటకు రాలేదు. ఇంకా కొంచెం వాటర్ను కూడా తన చెవిలో పోసి చూశాడు. అప్పుడు అది తనకి ఇంకా భయంకరమైన నరకాన్ని చూపించింది. వెంటనే తన రూమ్మేట్ సహాయంతో హాస్పిటల్కి వెళ్ళగా ఆ డాక్టర్ తన చెవిలో ఇన్సెక్ట్స్ చనిపోయే ఇయర్ డ్రాప్స్ ని వేశాడు. ఆ డ్రాప్స్ వేయగా అది కొన్ని సెకండ్లోనే చనిపోయింది. ఇంకేముంది డాక్టర్ దాన్ని ఇంత ఈజీగా బయటికి తీసేశాడు. తన చెవిలోకి దూరింది బొద్దింక. ఆ బొద్దింక ఏకంగా ఇంత పెద్దదిగా ఉంది. 2016లో 4 సంవత్సరాలున్న ఈ పాప తన చెవిలో భయంకరంగా దురద నొప్పి రావటంతో వాళ్ళ పేరెంట్స్ వెంటనే ఆ పాపని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ ఆ పాప చెవిని టెస్ట్ చేసి చూడగా ఒక్కసారిగా డాక్టర్ చాలా భయపడ్డాడు. ఎందుకంటే తన చెవిలో భయంకరమైన వార్మ్స్ అనేవి బ్రతుకుతున్నాయి. మామూలుగా వాటిని బయటకు తీయటం చాలా కష్టమని డాక్టర్లు చెప్పారు. ఎందుకంటే వాటిని కదిలిస్తే అవి మెల్లగా బ్రెయిన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందని వెంటనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పారు. అలా 2 గంటల వరకు ఆపరేషన్ చేసి ఆ పాప చెవిలో నుంచి ఏకంగా 80 పురుగులను వటుకు బయటకు తీశారు. డాక్టర్లు చెప్తుంది ఏంటంటే పిల్లలు నీట్ గా లేకుండా ఇంకా చేతులు కూడా శుభ్రంగా కడుక్కోకుండా ఇలా ఉంటే ఇలాంటి ఇన్సెక్ట్స్ త్వరగా వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చెన్నైలో సెల్వి అనే లేడీకి తన బ్రెయిన్ దగ్గర నుంచి ఇంత పెద్ద బొద్దింకని బయటికి తీయటం అనేది చేశారు. ఒకరోజు అర్ధరాత్రి పూట తన తలలో ఏదో తెలియని కదలికలు రావటం ఇంకా తన కళ్ళు కూడా చాలా మండుతూ నీరు కారటం ఇలా ఆ రాత్రంతా తను చాలా నరకాన్ని అనుభవించింది. తెల్లవారు అయ్యాక స్టాన్లీ అనే హాస్పిటల్కి వెళ్లి చూపించుకోగా ఆ డాక్టర్ టెస్ట్ చేసి చూస్తే 2 కళ్ళ మధ్య అంటే మెదడుకి దగ్గరలో ఇంత బొద్దింక అనేది ఉంది. ఇంకా అది బ్రతికే ఉంది కూడా. అలా ఆ బొద్దింక కదలటంతోనే ఆమెకి కళ్ళు మంటలు ఇంకా భరించలేని తలనొప్పి రావటం అనేది వస్తుంది. వెంటనే డాక్టర్లు ఎండోస్కోపీ సహాయంతో ఆ బొద్దింకని ఎలాగైతే బయటికి తీసి ఆమెకి ఆ నరకం నుంచి విముక్తి కలిగించారు.
వియత్నాంలో బ్రతుకుతున్న ఈ 63 ఏళ్ల మహిళ గొంతులో నుంచి ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవున్న జలగని బయటికి తీశారు. ఈమె చాలా నెలల నుంచి మైగ్రేన్ పెయిన్ తో చాలా బాధపడుతుంది. అలానే తన గొంతులో ఉన్న కణితిని కూడా తొలగించుకోవటానికని ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్లు ఆపరేషన్ చేద్దామని చూడగా తన నోట్లో ఇంత పెద్ద జలగ ఉన్నట్లు గమనించారు. ఇది మరి ఎన్నాళ్ళ నుంచి ఆమె నోట్లో బ్రతుకుతుందో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఎలాగైతే చివరికి ఆ జలగని బయటికి తీసేశారు. చూసారా ఆ జలగ ఎంత పెద్దదిగా ఉందో. ఇదిలా ఉంటే చైనాలో బ్రతుకుతున్న 50 సంవత్సరాలు ఉన్న ఇతనికి కూడా అతని ముక్కులోకి ఒక జలగనేది దూరేసింది. దూరటమే కాదు తనకి నరకాన్ని కూడా చూపించింది. వెంటనే తను ఆ జలగని బయటకు తీయటానికి ట్రై చేశాడు. కానీ అది పట్టుకొని అస్సలు బయటకు రాలేదు. ఇక చేసేది లేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ జలగని బయటకు తీయగా అది ఇంకా బ్రతికే ఉంది. ఇంకా ఎంత పెద్దదిగా ఉందో చూడండి. 2014లో ఒక మహిళ కడుపులో నుంచి ఏకంగా 14 రౌండ్ వార్మ్స్ ని బయటకు తీయటమనే చేశారు. తనకి భయంకరంగా కడుపు నొప్పి ఇంకా జ్వరం రావటంతో తను హాస్పిటల్కి వెళ్ళగా తనకి సిటీ స్కాన్ చేసి చూస్తే తన కడుపులో ఈ రౌండ్ వార్మ్స్ ఉన్నట్లు గమనించారు. వెంటనే డాక్టర్లు వాటిని తీయటానికి ఎండోస్కోపీ విధానంతో తన కడుపులో నుంచి ఏకంగా 14 రౌండ్ వార్మ్స్ ని బయటికి తీసేశారు. ఈ భయంకరమైన సంఘటన జరిగింది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. గుజరాత్లో ఉంటున్న ఈ 12 ఏళ్ల పాప చెవిలో నుంచి ప్రతిరోజు కనీసం 10 చీమలైనా తన చెవిలోంచి బయటకు రావటం వాళ్ళ నాన్న గమనించాడు. వెంటనే ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించగా భయంకరమైన నిజమనేది బయటపడింది. అదేంటంటే తన చెవిలో ఏకంగా ఒక రాణి చీమ అనేది ఉండటంతో ఆ చీమ ఆ పాప చెవిలో లార్వాసిని పెట్టి అక్కడే గూడుని కట్టేసుకుంది. అందుకే తన చెవిలో నుంచి ప్రతిరోజు 10ల సంఖ్యలో కొన్ని వందల చీమల వరకు బయటకు వచ్చాయని చెప్తున్నారు. ఎలాగైతే డాక్టర్లు తన చెవిలో ఉన్న చీమల మొత్తాన్ని బయటకు తీసి ఆ పాపకి విముక్తి కలిగించారు. మైకేల్ గోర్మన్ అనే ఈ వ్యక్తికి తన చెవిలోకి ఏకంగా ఒకేసారి 2 ఇన్సెక్ట్స్ అనేవి వెళ్ళిపోయాయి. మామూలుగా ఒక ఇన్సెక్ట్ దూరితేనే ఆ మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది 2 ఇన్సెక్ట్స్ దూరితే ఇక ఆ నరకం మామూలుగా ఉండదు. ఎలాగైతే వెంటనే ఆ ఇంట్లో ఉన్న లేడీ తన చెవిలో నుంచి ఆ 2 ఇన్సెక్ట్స్ ని బయటకు తీసేసింది. విక్టోరియా ప్రైస్ అనే ఈ లేడీకి ఆమె ప్రతిరోజు స్నానం చేసి వచ్చాక తన చెవిలోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి అనుకుని ఆ చెవి బాగా దురద పుడుతూ ఇంకా నొప్పి రావటంతో ప్రతిరోజు ఈ సమస్యతో పోరాడేది. ఒకరోజు తన హస్బెండ్ ప్రతిరోజు ఇలా ఎందుకుంటుంది అని చెప్పి తన చెవిని చెక్ చేసి చూడగా తన చెవిలో ఏదో ఒక తెలియని ఇన్సెక్ట్ ఉన్నట్లు గమనించాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళగా ఆమె చెవిలో నుంచి ఇంత పెద్ద స్పైడర్ ని బయటికి తీశారు. దీన్ని చూసి పేషెంట్ తో పాటు డాక్టర్లు కూడా భయపడ్డారు. ఎందుకంటే ఆ స్పైడర్ అంత పెద్దదిగా ఉంది కాబట్టి. బోట్ ఫ్లై ఫ్రెండ్స్, ఇది నిజంగా ఎంత భయంకరమైన ఇన్సెక్ట్ అంటే ఇది చూడటానికి మనకి ఒక ఈగలాగానే కనిపిస్తుంది. కానీ ఇది చేసే నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా మనుషుల బాడీలో అలానే జంతువుల బాడీలో పెరుగుతూ ఉంటాయి. అసలు ఇది మన బాడీలోకి ఎలా వస్తుందంటే ఈ దోమల ద్వారా. అది ఎలా అంటే ఈ బోట్ ఫ్లైస్ అనేవి ఎగ్స్ పెట్టే టైంలో ఇలా ఎగురుతున్న దోమలను పట్టుకొని వాటి ఎగ్స్ ని ఆ దోమల మీద పెడుతుంటాయి. మామూలుగా ఈ దోమలు మనుషుల రక్తాన్ని త్రాగటానికి వస్తుంటాయి కాబట్టి అలా ఈ మనుషుల దగ్గరికి దోమలు రక్తం త్రాగటానికి వచ్చినప్పుడు ఈ బోట్ ఫ్లై పెట్టిన ఎగ్స్ అనేవి జారి మన బాడీ మీద పడుతుంటాయి. ఆ టైంలో అవి లార్వా స్టేజ్ లో ఉంటే ఇంకేముంది, ఆ లార్వాస్ మన బాడీని ఈ విధంగా గుచ్చుకుంటూ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిన లార్వా కొన్ని రోజుల వరకు అది పెద్దదయ్యేదాకా మన బాడీలోనే పెరుగుతుంది. ఇక్కడ ఈ లేడీ పరిస్థితి చూడండి. తన బాడీలోకి ఏకంగా ఎన్ని లార్వాస్ వెళ్ళిపోయాయో. నిజానికి ఈ లార్వాస్ని తీయటానికి కూడా చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే అది అంత ఈజీగా బయటకు వచ్చేది కాదు. నిదానంగా ఇంత జాగ్రత్తగా తీస్తేనే ఆ లార్వా మొత్తం ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఆమె బాడీ నుంచి ఏకంగా 5 లార్వాలని బయటకు తీశారు. ఈ సంఘటన చూసి మీరు ఏ మాత్రం భయపడకండి. ఎందుకంటే ఇలాంటి బోట్ ఫ్లైస్ అనేవి మన ఇండియాలో లేవు కాబట్టి. ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలో ఇంకా మెక్సికో నుంచి నార్త్ అర్జెంటీనా వరకు ఇవి బ్రతుకుతుంటాయి. ఈ దేశాల్లో ఉండే ప్రజలే వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంఘటన చూస్తే ముందుగా మనం భయపడాలా లేక నవ్వాలా కూడా అర్థం కాదు. ఎందుకంటే అక్కడున్న ఒక పాము ఆ లేడీ చెవిలోకి దూరి బయటికి తల మాత్రమే ఉంది. ఒకవేళ నిజంగానే దూరింది అనుకుంటే పాము రివర్స్ లోకి వెళ్ళి దూరింది అని అనుకోవాలా మనం?
ఈ అనుమానంగా ఉన్న ఈ వీడియో అనేది ఫేస్బుక్ లో ఉన్న చందన్ సింగ్ అనే వ్యక్తి అప్లోడ్ చేశాడు. ఇది ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో అప్పటి నుంచి ఈ వీడియో షేర్ అవుతూ ఇంకా బాగా వైరల్ కూడా అయిపోయింది. అంతేకాదు నెటిజన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయమని కోరారు. ఎందుకంటే అసలు ఇది పూర్తిగా అబద్ధమని వాళ్ళ నమ్మకం కాబట్టి. కొంతమంది వైరల్ అవటం కోసం ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు. అందులో ఇదొకటని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.